బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మోందా తుఫాన్ వరంగల్ ను ముంచింది. ట్రై సిటీ ప్రధాన రహదారులు జలదిగ్బంధమయ్యాయి. ఓరుకల్లు ప్రజలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర వ్యాప్తంగా అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఎక్కడి నీళ్లు అక్కడే. 2 రోజుల పాటు వరదలోనే జంట నగరాలు. ఈ పాపానికి బాధ్యులెవరు? అధికారులదా, పాలకులదా? మహానగరం వరదల్లో కొట్టుకుపోవడం బాధాకరమని అంటున్నారు నగరవాసులు. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఏంటి సంగతిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు, ప్రజలు కలిసికట్టుగా ఒక విజయంతో ముందుకు నడవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇక వరంగల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. వరంగల్ మహానగరం వర్షం పడిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. 20 లక్షల పాపులేషన్, 10 లక్షల మంది ఓటర్లు, వందలాది మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ వర్షం దెబ్బకు మాత్రం కోలుకోలేని పరిస్థితి వస్తుంది. ఎంతో చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ ఇది. ట్రై సిటీస్గా ఉన్నది వరంగల్, హన్మకొండ, కాజిపేట. వేల ఏండ్ల చరిత్ర ఉంది. కానీ వర్షం ప్రకృతి దెబ్బకు మాత్రము కోలుకోలేని పరిస్థితి వస్తుంది. ఇది ప్రతి ఏడాది ఒక్కొక్క సందర్భంలో వస్తుంది. ఈసారి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే తీవ్రమైన నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మనం హన్మకొండలోని సమ్మయ్య నగర్ వద్ద ఉన్నాము. ఇది వడ్డపల్లి, గోపాల్పూరు, అదేవిధంగా హన్మకొండ, కాజిపేటను కలిపేటువంటి ప్రధాన రహదారి పైన ఇది పెద్ద వంతెనగా నిర్మించారు. 100 ఫీట్ల రోడ్డుతో ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి పైన ఉన్న 2 గొలుసుకట్టు చెరువుల యొక్క వరద ప్రవాహాన్ని తట్టుకునేలాగా ముందస్తు ఆలోచనలతోటి 125 కోట్ల రూపాయలు వెచ్చించి గత 2 సంవత్సరాల క్రితము రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రం నిధులతోటి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్మించారు. కానీ ఒక్క దెబ్బకు డాంబర్ రోడ్డే కాదు, మొత్తం సీసీ రోడ్డు, బ్రిక్స్, అతిపెద్ద వాల్ వంతెనలు, ఈ వంతెనలు లాంటివి కూడా కొట్టుకపోవడం అయితే ఒక ప్రకృతి విపత్తును ఎవరు ఆపలేకపోవచ్చు, కానీ నివారించవచ్చు. కానీ నివారణ మార్గం ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఏ స్థాయిలో రోడ్డు కోసుకపోయిందంటే ఈ మట్టి, ఈ కంకర, ఈ రాళ్ళు, ఈ రోడ్డు, ఇది అంతా కూడా ఏదో 20 సంవత్సరాల రోడ్డు కాదు. ఇదంతా కూడా కేవలం 2 ఇయర్స్ బ్యాక్ రోడ్డు వేశారు, 1.5 ఇయర్ బ్యాక్ వంతెన కట్టారు. కానీ 24 గంటలలో మటాష్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఉన్నారు. వారిని అసలు ఈ వరంగల్ నగరానికి ఈ విపత్తులు కావచ్చు, ఈ వర్షం ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉండే అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చింది, కానీ వరంగల్ను మాత్రం కాపాడలేని పరిస్థితి ఉందని అయితే బాధితులు మొరపెట్టుకుంటున్నారు. వారితో మాట్లాడించే ప్రతినిధి, సార్ చెప్పండి, ఇక్కడికి ఉన్న వాళ్ళంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారు. ఇంత పెద్ద సిటీ, ఇంత హిస్టరీ ఉంది, కానీ వర్షం పడితే మాత్రం వణికే పరిస్థితి. మీకు ఏమనిపిస్తుంది? ఈ నష్టం వాటిల్లిన పరిస్థితి కావచ్చు, ఈ ప్రకృతి విపత్తును చూస్తే, ఈ నగరాన్ని చూస్తే, ఒక నగర పౌరుడిగా మీకు అనిపిస్తుంది సార్? చూస్తే చాలా బాధాకరం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్క వర్షం వస్తే రోడ్లకైతే లెక్క లేకుండా అయిపోయినాయి. ఆ సొరకలు చూస్తే ఎంత బాధ. ఇది ఒకసారి కాదు కదా, దాదాపు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తి వస్తూనే ఉంటుంది, వర్షాలు పడుతూనే ఉంటాయి. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు దీనికి ఒకటి, హైదరాబాద్ తర్వాత వరంగల్ అనే నగరానికి ఒక చరిత్ర. ఆనాడు కాకతీయులు ఏలిన రాజ్యం ఇది. లక్షల కొద్ది చెరువులుంటే ఇప్పుడు ఆ చెరువులన్నీ కబ్జమై మాయమైపోయిన తర్వాత ఏ వర్షం కొట్టినా కానీ ఇవాళ రోడ్లు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి. ఇవాళ అటు పక్క రాష్ట్రం చూస్తే అంత పెద్ద వరదలు, వర్షాలు వచ్చినా కానీ అది కాస్త కూస్తో తట్టుకున్నది. కానీ మన దురదృష్టమా ఏందా తెలియదు. ఇక్కడికి వచ్చే ఆఫీసర్ల నిర్లక్ష్యమా, ఇంజనీర్ల, దీనికి అందరు బాధ్యులే. ఈవెన్ నాయకులు, మనం కూడా బాధ్యులే. అప్పటి మందం తాత్కాలికంగా మనం చూస్తున్నాం, సొల్యూషన్ పట్టుకొస్తున్నాం. కానీ ఇలా చూస్తే ఇలా సైడ్కి మొత్తం ఊసిపోవడం అనేది ఎంత బాధాకరం. ఇవాళ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? ఇవాళ ఇంజనీర్లకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఈ సిటీని. మీరు ఒక్కసారి దీని మీద మీరు ఇంజనీరింగ్గా మీరు సిఈ కావచ్చు, డిఈ కావచ్చు, ఇది మనకు కాదు, రాబోయే తరాల గురించి మనం చేస్తున్నాం. ఈ బ్రిడ్జిలు కడుతున్నాం, సైడ్ వాల్ కడుతున్నాం. కానీ నీళ్ళు వస్తే, వర్షం వస్తే కొట్టుకపోదానికి ఇవ్వండి, దానికి పనిష్మెంట్ కూడా ఉండాలని చెప్తున్నాం. ఇవాళ కాంట్రాక్టర్లు కావచ్చు, మనం ఏం చేసినా పని సక్రమంగా 4 తరాలకు నిలబడేటట్టు ఉండాలి. ఇవాళ ఏంది, అంత కమిషన్ల రాజ్యం అయిపోయింది.
ఈ కమిషన్లు కొట్టుకుంటూ పోతే లాస్ట్కు పైసలు తీసుకొచ్చి ఎవరి ప్రాపర్టీ? ఇది నేషనల్ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ. ఇవాళ కాంట్రాక్టర్ బిల్లు చెందించిందంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రజలు కట్టే ట్యాక్స్తోనే కదా. ఏడో మీదికెళ్ళి వచ్చి పైసలు పడెత్తలేరు కదా. ఇవాళ ప్రజల పైసలని దుర్వినియోగం అవుతున్నాయి. ప్లస్ ప్రజలందరూ భయాందోళనతో ఇవాళ ఉండే పరిస్థితికి వచ్చింది. చూస్తే చాలా ఇప్పుడు చూస్తే కొట్టుకుపోవడం అంటే ఇదేనా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు వర్షం, పెద్ద వర్షం వస్తే వచ్చిందంటే బిక్కు అని జనాలంతా ఇళ్ళల్లో ఉండవలసి వస్తుంది. నేను దయచేసి ప్రజలకు కూడా విన్నయిస్తున్నా, మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కాస్త ఆ ఏరియా చరిత్ర తెలుసుకోండి. ఇదేమైనా చెరువులకు సంబంధించిందా, లోగట్టు సంబంధించిందా, ఎఫ్టీఎల్ ఉందా, అవి చూసి కొనుక్కోండి. ఇవాళ చూస్తే వర్షం పడిన రోజు చాలా ప్లేన్గా అవపడుతుంది, కానీ ఒక్కసారి వర్షం వచ్చి తన్నుకుంటూ వస్తుంటే నీళ్ళను మనం ఆ రోజు అయ్యో మనం ప్లాట్ కొనుక్కుంటే ఇన్ని వేలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు నీళ్ళల్లో అయిపోయింది అంటే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కాపాడదు. మనకన్నీ తెలుసు. దీన్ని హిస్టరీ తీస్తే ఈ ఏరియాలో చెరువు ఉండనా ఏది ఉండనా, చెరువు ఉన్నదంటే అది ఏరియా లోపలికిందే, లోకట్టు ఏరియా అన్నట్టే కదా. తెలిసి మనం కొంటాం. కొన్న తర్వాత ఈ గవర్నమెంట్ ఎవరైనా ఏం చేసే పరిస్థితి లేదు. కాస్త ప్రజలు కూడా ఆలోచించి ప్లాట్లు కొనేటప్పుడు దాని చరిత్ర తెలుసుకోండి. ఇది ఇప్పుడు రోడ్డుకు దగ్గర ఉండొచ్చు, కానీ అది ఇదివరకు దాని చరిత్ర లోగట్ట లేకపోతే దాని చెరువులకు అమ్ముతున్నారా ప్రాపర్టీ అని చూడండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చెరువులన్నింటినీ కుదించి కిందికి తీసుకొస్తున్నారు. దాని ఆయకట్టు మొత్తం కిందికి వస్తుంది. ఒక్కసారి విజృంభించి వర్షం పడుతూనే అది ఎటు సైడ్ అయితే అటు సైడ్ కొడుతుంది. ఎవరిని అటు చూడదు కదా. నువ్వు పెద్దోడా చిన్నోడా అని తెలియదు, అన్నింటినీ కొట్టుకుంటూ పోతుంటుంది. ఈ పరిస్థితుల్లో దీన్ని కాపాడేలే రాబోయే రోజులైనా నాయకులైనా, ఇక్కడ ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే కాస్త శ్రద్ధ బట్టి ఫ్యూచర్ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా తట్టుకునేటట్టు ఈ సిటీని తయారు చేయాలి. ప్లస్ ఇంజనీర్లు మాత్రం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా, వరద వచ్చినా తట్టుకునే లెవెల్లో బ్రిడ్జ్లు ఉండాలి, మీరు చేసే రోడ్లు ఉండాలి, మీరు చేసే సైడ్ వాళ్ళు ఉండాలి. అన్నీ ఆలోచించి రాబోయే తరానికి మీరు ఒక్కటి చేసినామంటే అది నిలిచినట్టు ఉండాలి. ఇవాళ ఇది కొట్టకపోయిందంటే దానికి సంబంధించిన ఇంజనీర్లు అందరినీ పేరు తెలియకపోవచ్చు, కానీ అందరు ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటారు. కాంట్రాక్టర్ని తిట్టుకుంటాడు, ఇంజనీర్లు తిట్టుకుంటాడు, అప్పుడు నాయకులను కూడా తిట్టుకుంటారు. ఎవరికి ఇది దానికి పేరు మోసినట్టు ప్రతి ఒక్కరూ బాధ్యులమే. ఇవాళ ఎవరి మీద పెట్టేసి ఈ ప్రభుత్వం పెట్టి ఆ ప్రభుత్వం పెట్టి పెట్టుకొని తప్పించుకోవడం తప్పిచ్చి మనం చేసే పని 4 కాలాల పాటు నిలిచేటట్టు, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కాపాడేటట్టు ఉంటే సమంజసంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి రాబోయే రోజులు వస్తాయి, నష్టాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కాస్త నేను రిక్వెస్ట్ చేస్తున్నా అఫీషియల్స్ కూడా, ఈవెన్ కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా పని జరుగుతుందంటే దాని మీద ఫోకస్ పెట్టండి, దాని హిస్టరీ తెలుసుకోండి కాస్త. ఎందుకంటే మిమ్మల్ని బాధ్యుడిగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ మీ చేతులు ఉంటుంది కాబట్టి కొంత కోఆర్డినేషన్ కూడా మిస్ అవుతుంటుంది. ఆ రోడ్డు మీద ఎంత పాపులేషన్ వస్తుంది, ఇరిగేషన్ వాళ్ళు వాటర్స్ ఎంత దబ్బున, ఇలాంటి భారీ వర్షాలు పడ్డప్పుడు ఎంత అవుట్ఫ్లోడ్ ఉంటుంది, అవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా కోఆర్డినేటింగ్గా మన రోడ్లు కట్టినా, బ్రిడ్జ్లు కట్టినా, సైడ్ వాల్ కట్టినా పర్మనెంట్గా ఉండేటట్టు కట్టాలని నేను కోరుకుంటూ రాబోయే రోజులని ఇలాంటి విపత్తులు కాపాడాల్సిందిగా కోరుచున్నాను. అది మనం చూస్తున్నాము, భారీ స్థాయిలోనైతే డ్యామేజ్ జరిగింది. ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ఈ స్థాయిలో అధికార యంత్రాంగం ఉంది, కానీ వరంగల్ను మాత్రం కాపాడలేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ డ్యామేజ్ని పూడ్చలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, ఒక సుమారు ఈత చెట్టు స్థాయిలో కోసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఒక మనిషి మునిగే స్థాయిలో ఈ కాంక్రీటు, ఈ మొరము, మనకు ఆ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న రోడ్లు కూడా, గతంలో ఉన్న కింది డ్రైనేజ్ తేట తెల్లమయ్యేలాగా ఈ యొక్క డ్యామేజ్ అయితే జరిగింది. అతి పెద్ద పిల్లర్స్ ఉన్నటువంటి ఆ కాంక్రీట్ గోడ కూడా కూలిపోవడం అయితే విచిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ అధికారులు కానీ, యంత్రాంగం కానీ, కాంట్రాక్టర్లు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి నిర్లక్ష్యము, అవగాహన లోపంతో అయితే పనులు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కానీ రాబో రోజులలో ముఖ్యంగా వరంగల్ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ నగరం
అభివృద్ధి విషయంలో మాత్రము కాంప్రమైజ్ కాకుండా కమిషన్ విషయంలో ఆలోచించకుండా పనిచేయాలని చెప్పేసి ఇక్కడ నగర వాసులు కోరుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఒక విజనరీ తోటి ఉండాలి, రాబో తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక పని చేయాలి తప్ప తాత్కాలికమైన పనుల వల్ల ప్రకృతి విపత్తుతో మాత్రం ప్రజల పైసలతోటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న దుస్థితి వరంగల్లో ఉంది. కాబట్టి ఇక నుంచి సుపీరియర్ ఆఫీసర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఈ నగర అభివృద్ధిని చేయాలి. ఈ యొక్క నష్టాన్ని పూడ్చే క్రమంలో కూడా ఒక విజనరీతో లాంగ్ విజన్తో ముందుకు వెళ్ళాలని మాత్రము నగర వాసులు కోరుకుంటున్నారు. ఇది వరంగల్ వర్ష నష్ట నివారణకు సంబంధించినటువంటి పనుల విషయంలో ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.